ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. రామ రామ రఘురామ పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా సరదాగా నా గాలి పాట వినుమా. తమన్ సార్ మీకేం మంచి ఆపర్చునిటీ ఇస్తా అన్నారట కదా, ఏంటిది అది? ఇండియన్ ఐడల్ 4 అండి. ఓకే. పై పై కళ వైరాగిలా ఉంటాదిరా లేలా లోకాల నేలేటోడు నీకు సాయం కాకపోడు. ఓహో. సో మరి ఏంది, ఒకవేళ రేపు నీకు ఒక భార్య వస్తే ఆ భార్య కోసం పాడే పాట ఎట్లుంటుంది నాకు చెప్పవా? దేవుడా దేవుడా. ఓకే. నమ్మవేమో గానీ అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే నిలిచి పడేస్తామట. పడేస్తారా? పలాస 1978 అనేది కదా. అందులో ఏ పాట పాడ? ఏటికి అవతల ఏపుగా ఎదిగిన పచ్చాని సౌభాగ్యం చీడి తోటల సింగారాలు. ఓహో. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు నా ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎస్, డెఫినెట్లీ స్పెషల్ గెస్టే. ఎందుకంటే ఆయన పాటతో ఎంతో మందిని కదిలించి, చాలా రీసెంట్గా మీరు చూసినారు బస్సులో పాట పాడడం వల్ల అసలు ఎక్కడెక్కడి నుంచి జనాలందరూ ఈయన కోసం కదులుతున్నారు అనే విషయాన్ని చూస్తే ఆయనకున్న టాలెంట్ మీకు అర్థమైపోతుంది. రీసెంట్గా తమన్ గారు కూడా ఆయనకి ఛాన్స్ ఇస్తానని చెప్పేసి ఒక మాట మాట్లాడడము, అండ్ ఇలాంటివి ఇంకా ఎన్నో ఆయన లైఫ్లో జరుగుతూ ఉన్నాయి. ఆయన అద్భుతమైన సింగర్, ఆయనే రాజు గారు. ఎస్, నమస్తే అండి రాజు గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నా అండి. నిజంగా పాట మాత్రం అద్భుతంగా పాడుతున్నారు మీరు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేర్చుకున్నారా మీరు సంగీతం? సంగీతం ఈ మధ్య నేర్చుకున్నానండి. చిన్నప్పటి నుంచి లేదు. ఓకే. నా చిన్నప్పుడు నేను ఎక్కడ ఎవరి దగ్గర నేర్చుకోలేను. ఈ మధ్య అంటే ఎప్పుడు, ఎన్ని సంవత్సరాలు? అంటే 2009 వసంతలక్ష్మి మేడం, అండ్ 2010 బుచ్చయాచారి సార్, 2011 రామాచారి సార్. వెరీ నైస్. ఆల్రెడీ మరి ఎప్పుడు ఏ ప్రోగ్రామ్స్ చేయలేదా మీరు? చేశానండి. అంటే ఇట్లా టీవీలో చేయలేదండి. చేయలేదా? టీవీలో ఇప్పుడు చేయలేదు నేను. అంటే మామూలుగా నేను ఏ టీవీ ఛానల్లో కూడా కనిపించలేదు ఎవరికి. ప్లస్ ఇంకోటి జయకుమార్ సార్ దగ్గర కూడా మృదంగం నేర్చుకుంటున్నా. వెరీ నైస్. ఏం చదువుకున్నారు మీరు? లేదండి, నో స్టడీ చేయలేదు. నా చిన్నప్పటి నుంచి ఇదే పాటలే. ఎందుకు ఇష్టం మీకు అంతా పాటలు ఎందుకు ఇష్టం అంటే, మామూలుగా నా చిన్నప్పుడు మా చుట్టుపక్కల టేప్ రికార్డు పెట్టేవాళ్ళు. నేను ఇట్లా బయట పక్కన గోడ ఉంటుంది, రాళ్ళు ఉంటాయి, దాని మీదకి వెళ్ళి కూర్చొని అట్లా వినేవాడిని. ఫస్ట్ ఏంటబ్బా నాకు సాంగ్ వినిపిస్తుందని. ఇక అట్లా ఒక 2-3 రోజులు అట్లే వింటే ఇంకా కొంచెం అలవాటు అయిపోయింది. ఇంకా ఇక 2-3 రోజుల తర్వాత అప్పుడు పాడుకోవడం మొదలు పెట్టా. అట్లా గోడ మీద కూర్చొని విన్న పాట ఒకసారి పాడండి. ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడం వెళ్ళ అంత వింత గాథల్లో ఆనందలాల బాపురే బ్రహ్మకు వల్ల వైనమంత వల్లించవల్ల రేపల్లె వాడల్లో ఆనందలీల అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవరికి, అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవరికి, బాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుబళ, తెలిసేది ఎలా ఎలా చాంగుబళ. అసలు బాడీ అంతా మ్యూజికేనా నీకు? అవునండి. అసలు నోట్ల నుంచి సౌండ్ చేస్తున్నాడు, మధ్యలో మీరు బాగా గమనిస్తే చెయ్యితో సౌండ్ చేస్తున్నాడు, ఇక్కడ ఈ చెయ్యి ఇక్కడ వాడుతూ ఉన్నాడు. అసలు నీకు ఏం ఆర్కెస్ట్రా ట్రూప్ అవసరమే లేదు అసలు నీకు. ఏం లేదండి, అన్ని నేనే. అన్ని బాడీలో వచ్చేసుకున్నాడు ఇట్లా. అవును, డ్రమ్స్ ఒక దగ్గర పియానో ఇలాంటి. అవును, అన్ని నేనే. వెరీ నైస్. అసలు నిజంగా నువ్వు చేత ఇట్లా అంటున్నావు కదా, ఒకసారి నాకు నేర్పించవు అదేంటో ఒకసారి అను. ఇప్పుడు ఈ చేతులు ఉన్నాయి కదండి, అది ఇటు రావాలి, ఇటు రావాలి మొత్తం. ఓకే, ఇవన్నీ రావాలి, అందులో ఒక్కటి బ్యాలెన్స్ తప్పకూడదు. అన్ని ఒకేసారి రావాలి, అన్ని ఒకటేసారి ఇలా, అన్ని ఒకేసారి ఇలా వచ్చేసేయాలి అంతే. వామ్మో. అంతే ఇలా వచ్చేసేయాలి.
వస్తలేదు నాకు. అది గట్ల ఉంటుందమ్మా. అంటే అది మీకు ఎవరికి ప్రాక్టీస్ లేదు, నాకేమో ఉంది, అందుకే అందరు అడుగుతారు. ఎవరు నేర్పించారు నీకు ఇది ఇట్లా? నేనే నేర్చుకున్నానండి. అంటే ఇప్పుడు పాట పాటలు ఎవరైనా ఇట్లా చిటికలు వేస్తుంటారు, లేకపోతుంటే ఇట్లా కొడతారు, లేకపోతే ఇట్లా కొడతారు. ఇది ఓకే, ఇది కామన్. కానీ ఇదేదో చాలా డిఫరెంట్ గా ఉందబ్బా. బాగా వచ్చింది ఈ ఆలోచన. అవును, నేనే అనుకున్నా. కానీ నిజంగా 2 సార్లు ట్రై చేసి వెళ్ళి వస్తున్నాయి. నువ్వు అంతసేపు ఎట్లా అంటున్నావు? ఇంతసేపైనా అనవచ్చు. అసలు ఒక్కసారి కూడా వస్తలేదు నాకు. ఓకే, అంటే మీరు ప్రాక్టీస్ లేదు కాబట్టి ఇంకేం వస్తలేదు. మాకేం, నేను నా చిన్నప్పటి నుంచి ఇలా ప్రాక్టీస్ వచ్చింది కదా. అంటే ఇలా చెయ్యిలో పెట్టు, స్ట్రైట్ గా, రైట్ హ్యాండ్ స్ట్రైట్ గా ఇట్లా నాకు చూపించు. ఓకే, అంటే యాక్చువల్ గా వేలన్నీ కూడా ఆయనకి స్ట్రైట్ గా మనలాగే ఉన్నాయి, కానీ ఇలా అని మొత్తం దగ్గరకు అయిపోతున్నాయేమో అనిపిస్తుంది నాకు. అయిపోయాయి ఇట్లా. ఏంటి షివర్ అవుతున్నావు, భయపడుతున్నావా నువ్వు? షిట్, ఓహో మీకు ఎలా అనిపించిందా? అంటే ఇలా పెట్టి ఇగో ఇలా ఉందా వేలు, దీంతో ఇలా 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 అనేస్తా. అమ్మా, ఎంత ఈజీగా అనేస్తున్నావు అసలు నువ్వు. ఫస్ట్ ఒక ఆఫర్ వచ్చింది కదా, పలాస మూవీలో ఆఫర్ వచ్చింది అసలు. అవునా? పలాస 1978 అనే సినిమాలో ఆఫర్ వచ్చిన తర్వాత అందులో ఏ పాట పాడావా? పాడుతున్నావు నువ్వు? మంచి రిథమిక్ గా ఉంది తెలుసా నీ సౌండ్. గొంతుల నుంచి వచ్చే ప్రతి పదము స్పష్టంగా అర్థమవుతుంది అండ్ చాలా రిథమిక్ గా వాడుతున్నావు నువ్వు. థ్యాంక్స్ అండి. చాలా బాగుంది, చాలా బాగుంది. ఎట్లొచ్చింది ఈ ఆపర్చునిటీ నీకు? 2014లో డాన్స్ మాస్టర్ జాకీ సార్ అసిస్టెంట్ సాయి అని అతను ఒకసారి మా ఇంటికి వచ్చారు. ఇట్లా మా జాకీ సార్కి పంపిస్తా అని చెప్పి ఒక సాంగ్ పాడించుకొని ఆయనకు పెట్టేశారు. తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత ఆయన మళ్ళీ మణికొండ తీసుకురామని చెప్పారంట. మణికొండ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక సాంగ్ పాడించారు. మళ్ళీ ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత 5-6 రోజుల తర్వాత మా ఇంటికి వచ్చారు ఆయన, మా ఇల్లు వెతుక్కుంటూ. ఇంట్లో కూర్చొని కలేజా సాంగ్ వాడించుకున్నారు. సదాశివ సన్యాసి అని కలేజా సాంగ్ వాడించుకున్న తర్వాత అక్కడ ఆ తర్వాత ఫేస్బుక్లో ఆయన్నే పెట్టారు. పెట్టిన తర్వాత చాలా మంది చూసారు. చాలా మందిలో రఘు కొంచెం సార్ చూసారు, ఆ మ్యూజిక్ డైరెక్టర్ చూసారు. నేను అందరు చూస్తున్నారు, ఇక్కడ ఏ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఏమీ రావట్లేదు అని చెప్పేసి నేను చూస్తున్నా. ఈ రఘు కొంచెం సార్ చూసారు. కీర్తి గారు అని ఆవిడకు చెప్పారంట, ఈ అబ్బాయి ఎవరు, వీడి అడ్రస్ ఎక్కడ ఉంటారో ఒకసారి వీడి నెంబరు అడ్రస్ నాకు వాట్సాప్ పెట్టంటే ఆ కీర్తి గారు కాల్ చేశారు. కీర్తి అక్క కాల్ చేస్తే ఇట్లా రఘు కొంచెం సార్ నీ సాంగ్ చూసారంట, మెసేజ్ పెట్టమన్నారు, పెట్టొచ్చా అంటే పెట్టండి అక్క అన్న. మరుసటి రోజు కాల్ చేశారు. కాల్ చేసి అలాగే అలా నీ సాంగ్ బాగుంది, ఇలా చిటికలు వేస్తూ వాడుతున్నావు అని చెప్పేసి అన్నారు. శివరాత్రి తర్వాత పలాస 1978 అనే సినిమాలో నీకు ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నా, అందులో టైటిల్ సాంగ్ నువ్వు పాడతావా అంటే పాడతాను సార్ అన్న. ఇది శ్రీకాకుళం యాసలో ఉంటుంది, నేను ఏ యాస అయితే పాడతానో అదే యాసలో నువ్వు నాకు పాడి వినిపిస్తే నేను స్టూడియోకి పిలుస్తా అని చెప్పారు. నాకు జూలై 19వ తేదీ నాకు
అవకాశం స్టూడియోకి పిలిచారు. ఉమ్, పాట వచ్చిందా అంటే వచ్చింది సార్ అన్న. ఉమ్, ఉమ్, 11కి షూటింగ్ స్టార్ట్ చేసాం. ఉమ్. 4కి షూటింగ్ అయిపోయింది. ఓకే ఆ తర్వాత ఇంకా ఆ రోజే మేము స్టూడియోలో కలిసింది. ఓకే ఇంకా మామూలుగా విష్ సో యూ దాని హ్యాపీ. తర్వాత మళ్ళీ ఆయన ఉన్నారా, కనెక్టెడ్ ఉన్నారా, మీతో మాట్లాడుతున్నారు, కాంటాక్ట్ లో టచ్ అవును కాంటాక్ట్ లో ఉన్నారు, టచ్ లో ఉన్నారు అప్పటి వరకు కూడా. ఉన్నారా? ఉమ్. మరి ఇప్పుడు సడన్ గా ఆఫ్టర్ అ లాంగ్ టైం, అది ఇప్పుడు ఏ సంవత్సరంలో జరిగింది? 2019 అండి. 2019లో, అంటే 6 సంవత్సరాలు అయింది. అవునండి, 2019 జూలై 19. ఓకే, సో 6 సంవత్సరాలు అయిపోయింది. అవునండి. 6 సంవత్సరాలలో మళ్ళీ ఇంకా వేరే ఆపర్చునిటీ రాలేదా? లేదండి, వచ్చేవేమో కానీ కరోనా వచ్చింది కదా. కరోనా వచ్చిన తర్వాత ఇంకా ఆగిపోయింది. అవును, ఇందాక మమ్మీ చెప్తుంది నాకు, మీ మమ్మీ అవును, కరోనా టైంలో తిండి బంద్ చేసినవట కదా నువ్వు, ఎందుకు? అంటే ఆఫర్స్ ఏమి అంటే ఆల్రెడీ పాడాను కదండి, నేను సింగర్ అవ్వాలనుకున్నా. కొంచెం అక్కడ దాకా రీచ్ అయ్యాను. ఉమ్, ఇంకొంచెం ఇంకా రీచ్ అయ్యి ఉంటే ఇంకా చాలా మంది కలుస్తున్నారు. ఉమ్. ఆ కలిసే టైంలో దెబ్బతీస్తే ఎలా ఉంటది? టెన్షన్ దెబ్బ ఉండదా? తీసినంత మాత్రాన నువ్వు తిండి బంద్ చేస్తే ఏమొస్తుంది చెప్పు? ఏమొస్తుందంటే తిండి బంద్ మరి చేస్తే వాళ్ళకేమైనా తెలిసిందా నువ్వు తిండి వాళ్ళకి బంద్ తెలియదు, చేసినావని? వాళ్ళకి తెలియదు కానీ ప్రస్తుతానికి నాకు అలా అనిపించింది. అయ్యో, ఎన్ని రోజులు తినలేదు? అంటే ఒక 5-6 రోజుల దాకా తినలేదండి. అసలు ఏం తినలేదా? నీరసం రాలే? వచ్చింది కానీ ఇంకా అంతే అలా ఉండిపోయానండి. ఏం సాధించినావు మరి దాంతో, ఏమైనా వచ్చిందా? ఏం రాలేదు కానీ కానీ ఏం చేస్తే సాధించగలిగినావు? మళ్ళీ నీ పేరంతా మారిమోగిపోతుంది ఈరోజు మీడియాలో, నేను అందరి మధ్యలో. బస్సులో అండి, ఉమ్, బస్సులో శిల్పా మేడం పెట్టగా ఉమ్, కండక్టర్ గారు పాడించగా ఉమ్. ఇది వచ్చింది. ఇప్పుడు మీరు అందరూ ఓ. చూస్తున్నారు ఇవన్నీ. అంటే బస్సులోది యాక్చువల్గా నేను చూసిన, కానీ అది పాడడానికి కారణము కండక్టర్ పాడమన్నాడా? అవును, ఏదో సార్ పాడవా నాకు? పాడానా? ఆ. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా, సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకునుమా, గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాక ఇద్దరి లక్షణం ఒకటేగా, రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. అరే 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 ఇది. అరే అరే అరే, ఎంత సొంపుగా వాడుతున్నావు తెలుసా నువ్వు. థ్యాంక్స్. దేవుడికి కూడా ఇట్లా అని మంచి ఇట్లా అని అన్నం ముద్ద ఇట్లా కలిపి ఇంత నెయ్యి వేసి నోట్లో ఒక ముద్ద పెట్టినట్టుగా పాడుతున్నావు. థ్యాంక్స్ అండి. చాలా బాగా పాడుతున్నావు. థ్యాంక్ యూ. అసలు మామూలుగా కాదు, లోపల భక్తి ఎక్కువ నీకు. భక్తి ఎక్కువ అని కాదు కానీ మామూలుగా వింటాం కదా అంటే చూడు, పాడుతుంటే అట్లా. ఇంతకు ముందు పాడిన పాటలకి ఇప్పుడు నువ్వు పాడిన పాటకి చాలా వేరియేషన్ ఉంది. మళ్ళీ ఆ వేరియేషన్ చూపించాలి అని అంటే అది లోపల నుంచి రావాలి. ఇందాక నువ్వు కలేజాలో పాడిన పాట అని అన్నప్పుడు నేను అడగలేదు పాడమని నిన్ను, కానీ ఈ పాట విన్న తర్వాత ఆ పాట కూడా పాడించుకోవాలని ఉంది నీతో. ఏమనుకోవద్దు ప్లీజ్. ఎందుకు అనుకుంటామండి, ఇంత దూరం మీరు పిలిచారు స్టూడియోకి, పాడడానికే వచ్చింది. ప్లీజ్ ప్లీజ్ పాడు.
సింగళదు సింగ శివ శంభో. అస్సలు మంచి మ్యూజిక్ డైరెక్టర్ కూడా నువ్వు. అసలు ఓన్లీ సింగర్ అని ఎవరంటున్నారు? నేను మంచి మ్యూజిక్ డైరెక్టర్ నువ్వు. థ్యాంక్స్ అండి. ఫస్ట్ పాట పాడడానికి ముందు ఓ తాళ వేసుకున్నాడు, కరెక్ట్గా ఇట్లా అని ఒక పద్ధతిలోకి రాగానే పాట ఎత్తుకున్నాడు. అసలు మామూలుగా లేదు రాజు నీ టాలెంట్. కాదు, ఏదైనా కొత్త పాట పాడాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న పాటలు అంటే విని విని నేర్చుకుంటావు అనుకోవచ్చు. కానీ ఏదైనా ఇప్పుడు సినిమాలో ఒక ఆపర్చునిటీ వచ్చింది నీకు, కొత్త పాట పాడాలి, అప్పుడు ఎట్లా ఎట్లా నేర్చుకుంటావు? చదువుకోలేదు కదా. మామూలుగా ఏంటంటే వినాలి. ఆ కొత్త పాట కూడా ఇప్పుడు నేను చెప్పాను కదా, రఘుకుంచే సారు నాకు ఆయన పాడే పంపించారు. ఆయన పాడి పంపిస్తే విని నేర్చుకున్నావు. అవునండి. సో నీకు మామూలుగా నువ్వు పాడేటప్పుడు అంటే నీకు బాగా తెలుస్తుంది అసలు ఏ పాట ఎట్లా పాడాలి అనేది, ఎందుకంటే సంగీతం నేర్చుకున్నావు కాబట్టి. అవునండి, 14 సంవత్సరాలు అవుతుంది. అద్భుతం. అసలు ఇన్ని సంవత్సరాలుగా సంగీతం నేర్చుకుంటూ ఇంత ప్రొఫెషనల్గా పాడుతూ ఉంటే నీకు ఆపర్చునిటీస్ రాలేదంటే నిజంగా నాకు బాధేస్తుంది. కానీ మొన్న సజ్జనర్ గారు నేను పిలిపించుకొని కూర్చోబెట్టుకొని పాడించుకున్నారట కదా. అవును, అది చూసాం కూడా మేము వీడియో. అవును, ఇదే సాంగ్ పాడించుకున్నారు. ఇదే పాట పాడావా? అవును, ఇదే పాడించారు. వెరీ నైస్. ఏమన్నారు ఆయన? కానీ చూసిన తర్వాత బాగా అద్భుతంగా ఉంది, బాగా అద్భుతంగా వచ్చింది. కానీ అందరికీ ఇట్లా ఉంటది, కానీ మేము అందరూ ఇట్లా పాడలేరు, నువ్వే ఓన్ మ్యూజిక్ చేస్తున్నావు, మొత్తం నీ బాడీ మొత్తం ఇన్స్ట్రుమెంట్ అయ్యింది. ఓ నేనన్న మాటే అన్నారా? ఆయన అదే మాట అన్నారు. అన్న తర్వాత చాలా బాగా పాడుతున్నావు, నాకు కూడా తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, నేను కూడా వాళ్ళతో మాట్లాడతా, అప్పుడప్పుడు నాతో కాంటాక్ట్ ఉండండి, నీకే హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను అని చెప్పారు ఆయన. వెరీ నైస్, వెరీ నైస్. సో మరి ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి మీది? ఏం చేస్తావు నువ్వు? అమ్మ తీసుకెళ్తుంది డైలీ మ్యూజిక్ నేర్చుకుంటూ, అట్లా వస్తుంటా. అమ్మ పని చేస్తుందా ఏమైనా? లేదండి, చేయదు. నాన్నగారు లేరండి, చనిపోయారు. ఓకే, మరి ఎట్లా గడుస్తుంది మీకు? అంటే ఇంకా అన్న తమ్ముళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరండి, అన్న తమ్ముళ్ళు ఎవరు లేరు, 3 అక్కలు 1 చెల్లి. 3 అక్కలు 1 చెల్లి? అవునండి. 4 ఆడపిల్లలు ఉన్నారు. పెళ్ళిళ్ళు అయినాయి వాళ్ళకి? అయినాయండి, చెల్లిది అయింది. చెల్లి బావ వచ్చేసి కానిస్టేబుల్. ఓ వెరీ నైస్. అంటే బాగా ఆస్తులు ఉన్నాయా మీకు? ఏమండి, ఆస్తులు అంటూ ఏమీ లేవండి. మరి నువ్వు జాబ్ చేయవు, మమ్మీ జాబ్ చేయదు, ఎట్లా మరి గడిచేది ఎట్లా? గడిచేది అంటే ఇంకా అలాగే గడుస్తుంది మేడం. దానికి మామూలుగా ఏంటంటే ఏమీ చేయలేము. మాకు ఆస్తిపాస్తులు అంటే ఏమీ లేవు. ఒక ఇల్లు ఉంది, పెంకుటిల్లు, అందులో ఉంటున్నాం. మాకు ఆ ఇల్లు కొంచెం నా టెన్షన్ ఏంటంటే ఇంకోటి, ఆ ఇల్లు కూడా కూలుతుంది. ఓకే, అది కూడా కొంచెం ప్రాబ్లంలో ఉంది. ఇంకా నేను అక్కడ టీవీ చూస్తుంటా ఎక్కువ శాతం. అది ఎప్పుడు కూలుతో తెలియదు. అయ్యయ్యో. సో బేసిక్గా ఇట్లా పాడుతూ ఉంటావు కదా. అవును. ఎప్పటి నుంచి ఎక్కడెక్కడ పాడావు నువ్వు ఇప్పటి వరకు? సోంభూపాల్ అనే వ్యక్తి ఒక అతను పరిచయం అయ్యాడు మేడం 2008లో. అప్పటి వరకు నేను ఇక్కడ బయట పాడలేదు. ఇక్కడ అప్పుడప్పుడు ఒక్కోసారి బయట బస్సులో పాడుతుంటే చూశాడు అతను. చూసి అతని ఫ్రెండ్ శ్రీకాంత్ అన్న అని ఆయన నెంబర్ తీసుకున్నారని, నెంబర్ తీసుకొని ఒక 5-6 రోజుల తర్వాత మళ్ళీ సోంభూపాల్ రెడ్డి అనే వ్యక్తి నాకు కాల్ చేశారు. ఇట్లా బాగా పాడుతున్నావు, నీ పాట బాగుంది అని చెప్తే ఒక 2-3 మా కాలేజ్ ఫంక్షన్ ఉంది, ఇట్లా వస్తావా అంటే వస్తా అని చెప్పాను. అతను వచ్చి తీసుకెళ్ళాడు ఎల్బీనగర్, వాళ్ళదప్పుడు ఎల్బీనగర్ కాలేజ్. తీసుకెళ్ళి అక్కడ ఒక 2-3 పాటలు రికార్డ్ చేశారు కంప్యూటర్లో. రికార్డ్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఇతనికి ఏమైనా గిఫ్ట్ ఇద్దామా లేకపోతే డబ్బులు ఇద్దామా అంటే, డబ్బులు ఇస్తే ఖర్చు అయిపోతాయి, ఏదన్నా గుర్తు గిఫ్ట్ ఇద్దామని వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారు. డిస్కషన్ చేసుకున్న తర్వాత ఒక 5-6 రోజుల తర్వాత వాళ్ళ కాలేజ్ ఫంక్షన్ అయింది. మీకు తెలీదు, ఆ ఫంక్షన్కి ఈయనే నాకు బట్టలు పట్టించాడు, ప్యాంటు షర్టు. ఐప్యాడ్ ఇప్పించారు గిఫ్ట్. ఐప్యాడ్ ఇప్పించారు. దగ్గరగా పెట్టుకొని పాటలు వినొచ్చు. అవును, ఏదంటే అది చేయొచ్చు. అవును. ఇంకా ఆ టైంలో ఇంకా అతను నన్ను వదిలిపెట్టలా. ఏం పేరు అయింది? సోంభూపాల్ రెడ్డి గారు. సోంభూపాల్ రెడ్డి గారు. అవునండి. సో ఆయన నీకు బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు నేను చెప్తున్న మ్యూజిక్ లో జాయిన్ చేసింది కూడా అతనే. ఓ వెరీ నైస్. సోంభూపాల్ రెడ్డి గారు నిజంగా థ్యాంక్స్ అండి మీకు. మంచి టాలెంట్ని ఎంకరేజ్ చేయడంలో ఎవరికి టైం ఉండట్లే ఈ రోజులలో, బట్ ఆయన అంత టైం తీసుకొని మిమ్మల్ని తీసుకెళ్ళి జాయిన్ చేసి అక్కడి నుంచి మళ్ళీ 3 ప్లేసెస్లో డిఫరెంట్ ప్లేసెస్లో మీరు సంగీతం నేర్చుకునేలాగా, మళ్ళీ మీకు వాటి నుంచి వేరే ఆపర్చునిటీస్ కాలేజెస్లో పాడే ఆపర్చునిటీస్ తీసుకురావడం, ఇవన్నీ కూడా ఆయనే.
ఆయనే చేశారు. వెరీ నైస్. మరి ఏం చెప్తావు ఆయనకి? చాలా థ్యాంక్స్ చెప్తావు. నిజంగా ఆ, ఒక ఫ్రెండ్‌లా కాకుండా ఒక బ్రదర్‌లా చూసారు మేడం. మరి ఏదైనా నీకు పాటే కాబట్టి ఆయన కోసం పాట పాడాలంటే ఏ పాట పాడతావు? ఒక మంచి పాట డెడికేట్ చేయి ఆయన కోసం. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, షడదాంకలీలలాగా నిన్ను వీడిపోనురా, నీ గుండెలో పీచేటిదే నిశ్వాసగా నిలిచేటిదే ఈ స్నేహం ఒకటేనురా. వెరీ నైస్, వెరీ నైస్. భూపాల్ రెడ్డి గారు, ఈ పాట మీకోసమే, మీకే డెడికేట్ చేస్తున్నారు రాజు గారు, అంతేనా? అంతే అండి. మరి ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ ఫేమ్ లోకి వచ్చిన మిమ్మల్ని కలిసారా భూపాల్ రెడ్డి గారు? మీరు కలిసిరా? వాళ్ళే టచ్లో ఉంటుంటాం, ఫోన్లో ఫోన్లో మాట్లాడుతుంటారా? మాట్లాడుకుంటుంటాం. ఇప్పుడు అతను లేకుండా ఉండుంటే గనక నేను ఇప్పుడు మీకు ఇంతమందికి పరిచయం అయ్యేవాని కాదు, రాజు Very అనేవాడు nice. ఉండేవాడు కాదు. వెరీ నైస్, వెరీ మ్మ్. నైస్. భూపాల్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వన్స్ అగైన్. మ్మ్. నిజంగా. ని- మరి ని- అమ్మ సపోర్ట్ ఎలాంటిది నీకు? అమ్మ సపోర్ట్ చాలా ఉందండి. మ్మ్. నేను బాధపడితే ఆవిడ కూడా బాధపడుద్ది. బాగా పాడతావని చెప్తుందా? బాగా పాడతావని చెప్పుద్ది. ఏ పాట అంటే ఇష్టం? అమ్మకి ఇష్టమైన పాట ఏంటి? మామూలుగా అమ్మలకు అన్ని పాటలు అంటే ఇష్టమే కదండి. అడుగుదాం మమ్మీని ఒకసారి. అడగండి. అడగనా? ఏం పేరు అమ్మ పేరు? సత్యమ్మ అండి. సత్యమ్మ. సత్యమ్మ ఇక్కడే ఉంది స్టూడియోలో, కొడుకుని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి మురిసిపోతూ ఉంటది చూస్తూ. మరి సత్యమ్మ, నీకు ఇష్టమైన పాట ఏంది నీ కొడుకు ఆడేది? అమ్మ పాట పాడిపియాలనా? అమ్మ పాట Okay. పాడిపియమంటుంది. కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ, నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి, నువ్వే నాకు సాక్షి. కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ, నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి, నువ్వే నాకు సాక్షి. కడుపున ఉండి కాళ్ళ దన్నితే జన్మను ఇచ్చింది, కాళ్ళ మీద పడి తల్లి అంటే కాదు పొమ్మంది. గుండెలు తెలిసిన అదే త్యాగం పెన్నిది చేస్తుందా, ఈ అంతరాత్మయే చితి అవుతుందా, ఇక సత్యం అన్నదే కరువవుతుందా, ఇక సత్యం అన్నదే కరువవుతుందా. కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ, శంభో మహాదేవ హర హర శంభో మహాదేవ, శంభో మహాదేవ హర హర శంభో మహాదేవ. వేదం పూర్వం జ్ఞానం సర్వం విశాలాక్షి భిక్ష, అన్యం పుణ్యం ఎరుగని నాకు అన్నపూర్ణ రక్ష. ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డకు ఇది అగ్ని పరీక్ష, ఒడి చేర్చుకోవా అమ్మా నన్ను, ఒడిలోని తండ్రే మనసు తీర్పు, ఒడిలోని తండ్రే మనసు తీర్పు. అసలు చాలా బాగా పాడుతున్నావు, మంచి రాగం తీయగలుగుతున్నావు, చాలా Thanks. బాగుంది. ఇది మమ్మీకి డెడికేటెడా? అవునండి, మమ్మీకి డెడికేట్ చేశా. ఇంకో మమ్మీ ఏడుస్తుంది చూసినావా? అసలు అమ్మ ప్రేమకి నిజంగా అంతు అద్దు ఏమీ ఉండదు, అవునండి. ఎక్కడ వరకైనా వెళ్ళిపోతుంది. ఇన్ని సంవత్సరాలుగా నిన్ను పట్టుకొని ఎక్కడికంటే అక్కడికి తిప్పుతూ తిరుగుతూ, అసలు ఎంతో కష్టపడి పాపం ఈ ఏజ్లో ఆవిడ అవునండి. చూడు, నువ్వు పాడుతూ ఉంటే అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంది. అవును. ఆమెను చూస్తే బాధ చూసిన ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కానీ ఈ రోజు మంచి రోజు వచ్చింది అనుకోవాలమ్మా నువ్వు.
నిజంగా సత్యమ్మా, ఈరోజు నిజంగా నీకు మంచి రోజు వచ్చిందని అనుకోవాలి. ఎందుకంటే మీ కొడుకుని గుర్తిస్తున్నారు. మీ కొడుకు పాటకి ఆ టాలెంట్కి చాలామంది రియాక్ట్ అవుతున్నారు, ఆయన తీసుకెళ్ళి పాడిస్తున్నారు. రండి మీరు ఇక్కడ రండి. సత్తమ్మ, కళ్ళు తుడుచుకోమా, నువ్వు ఏడవకు. అంత మంచి టాలెంట్ ఉన్న కొడుకుని అన్నావు నువ్వు. చిన్నప్పటి ఎక్కడ తీసుకొని ఊరుకుడు. తిండి తినడు, ఏం తినడు కదమ్మా. మా అమ్మ గారి తర్వాత ఎవరైనా, మమ్మీ తర్వాతనే ఎవరైనా. ఎవరైనా. మరి మమ్మీని మంచిగా చూసుకోవాలి కదా. ఏం చేద్దాం అనుకుంటున్నావు నెక్స్ట్? నేను సింగర్ అవుదాం అనుకుంటున్నా అండి. సింగర్ అయిన తర్వాత సెటిల్ అవుదాం అనుకుంటున్నా. సెటిల్ అయ్యి బాగా చూసుకుందాం ఎంత నీ అనుకుంటున్నా. ఏజ్ ఎంత రాజు? నాది 28 అండి. 28. 28. ఓకే ఓకే. సో ఇప్పుడు మంచి సింగర్ అవ్వాలి, అవునండి. తర్వాత పెళ్లి చేసుకోవాలి, అవును, సెట్ అవ్వాలి. సెటిల్ అవ్వాలి అంతే. ఎవరైనా అమ్మాయి ఉందా? ఏమండి, ఎందుకు లేదులేండి అలా ఏం లేదు. ఎందుకు లేదు? అమ్మ నవ్వుతుంది, నువ్వు మరి నవ్వుతున్నావు. కాదు, అమ్మాయి ఉందా అంటే మీరు అంటే అడిగేసరికి నాకు అట్లా షాక్ అయింది. అందుకే సిగ్గాయినావా? అందుకే లేదు, అలాంటివి ఏం లేదు. ఓకే. సో మరి ఏంది, ఒకవేళ రేపు నీకు ఒక భార్య వస్తే ఆ భార్య కోసం పాడే పాట ఎట్లుంటది నాకు చెప్పవా? దేవుడా దేవుడా దేవుడా. ఓకే. అప్పుడా ఆ. అప్పుడు పాట ఎలా ఉంటదంటే అప్పుడు అమ్మ వినండి మంచిగా మీరు కూడా, ఎలాంటి భార్య కావాలి, ఏం పాడుకుంటాడు ఆయన, అవన్నీ విన్నారు అనుకో, అట్లాంటి పిల్లని ఎత్తుకోవచ్చు తర్వాత. నమ్మవేమో గానే అందాల యువరాణి నేలపై వాలింది, నా ముందే నిలిచింది. నమ్మవేమో గానే అందాల యువరాణి నేలపై వాలింది, నా ముందే నిలిచింది. అందుకే మొత్తం నామదే, అక్కడే నిశ్శబ్దం అయినదే. ఎందుకో మొత్తం నామదే, ఇక్కడే ఇలాగే నాతో ఉంది. నిజంగా కళ్ళతో వింతలా మంత్రమేసింది, అదేదో మాయలో నన్నిలా ముంచి వేసింది. నిజంగా కళ్ళతో వింతలా మంత్రమేసింది, అదేదో మాయలో నన్నిలా ముంచి వేసింది. అరే అది మొత్తం మీద ఇట్లా దివి నుంచి భూమికి దిగిన పిల్ల కావాలి అంటే అవును, ఇచ్చి పడేస్తాం అట్లా. అట్లా ఇచ్చి పడేస్తారా? వెరీ నైస్, వెరీ నైస్. నిజంగా చాలా మంచి ఫ్యూచర్ ఉండాలి నీకు. అవునండి. నీ కోరికలన్నీ తీరాలి, మమ్మీ మంచిగా సంతోషంగా ఉండాలి, నువ్వు పెళ్లి చేసుకొని ఆమెను మంచిగా చూసుకోవాలి. పాపం ఎన్ని రోజులు కష్టపడ్డది నీతోని. అవును కదా. అవునండి. నీ ఎంబడి తిరుక్కుంటా. అవును. నీకు ఫస్ట్ నుంచి మొదటి నుంచే చూపు లేదా, లేకపోతే మధ్యలో ఏమైనా అయిందా? లేదండి, చిన్నప్పటి నుండే లేదు. చిన్న ఉన్నప్పటి నుంచే లేదు. చిన్నప్పటి నుండి లోకాన్ని నీ కళ్ళతో నువ్వు చూడలేదు ఇప్పటి వరకు. అవునండి. మరి ఏదైనా ఎప్పుడైనా అనిపిస్తుందా నీకు, అరే నేను ఇంత లోకం అనేది చాలా అందమైంది, దీన్ని ఏమి చూడలేకపోతున్నా, ఎప్పుడైనా బాధపడ్డావా? అనిపించింది. ఏంటంటే అందరూ చూస్తున్నారు కదా, అది అందరూ అదే ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నారు, తిరుగుతున్నారు, చేస్తున్నారు. నేను ఎక్కడికి బయటికి రాలేను, ఎక్కడికి వెళ్ళలేను కదా అనిపించింది. అరే నాకు కూడా చూపు ఉంటే హ్యాపీగా తిరిగేవాని కదా, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేవాని కదా, హ్యాపీగా ఎక్కడికంటే అక్కడికి అట్లా తిరిగేవాని కదా, ఈరోజు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదేమో అనిపించింది. అంటే బేసిక్గా నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నువ్వు కూర్చున్న ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అంటే నువ్వు చూడలేవు కాబట్టి నేను నీకు చెప్తున్నా, చాలా కలర్ఫుల్ సెట్ మనది. నీ వెనకాల అన్ని కలర్ఫుల్ లైట్స్ ఉన్నాయి, మేడం. నీ పక్కన మమ్మీ ఉంది, మమ్మీ వెనకాల అన్ని ఫ్లవర్ వాజ్లు ఉన్నాయి, మధ్యలో పెద్ద టీవీ ఉంది, చాలా పెద్ద స్టూడియో మనది. ఈ పెద్ద స్టూడియోలో చాలా అందంగా కనిపిస్తాం మనము, లైటింగ్ చాలా అద్భుతంగా పెడతారు మా వాళ్ళు. కాబట్టి ఇంత అందమైన ప్లేస్లో నువ్వు ఉన్నావు, ఇంతే అందంగా నీ జీవితం ఉండాలని కోరుకుంటున్నాను నేను. తప్పకుండా మేడం. ఎస్ ఎస్. సో అమ్మ, తమన్ సార్ మీకేంది మంచి ఆపర్చునిటీ ఇస్తా అన్నారట కదా, ఏంటిది అది? ఇండియన్ ఐడల్ 4 అండి. ఓకే. 4లో ఆపర్చునిటీ ఇప్పిస్తానని చెప్పారు. ఓకే. ఇండియన్ ఐడల్ లో మన తెలుగు ఇండియన్ ఐడల్ లో ఆయన గెస్ట్ గా ఉన్నారు కాబట్టి
4లో నీకు ఆపర్చునిటీ ఇప్పిస్తాను. ఆపర్చునిటీ ఇచ్చి ఆయనతో పాటు అంటే నాతో పాటు ఆయన కూడా మేము ఇద్దరం కలిసి పాడతామంట. వెరీ నైస్. ఇంకేం కావాలండి, ఒక మ్యూజిక్ డైరెక్టర్తో సింగర్ పాడడం హ్యాపీ. ఎస్ మేము ఇద్దరం కలిసి ఇచ్చి పాడేస్తాం అట్లా. ఫోన్ చేసిన ఆయన మీకు మాట్లాడి? లేదండి, అంటే విన్నాను, ఇంకా నేను ఆయన కలవలేదు, ఆయన నాతో మాట్లాడలా. ఓకే, ఇది ఒక వార్త మాత్రమే వార్త ప్రస్తుతానికి. చెప్తే విన్నా అంతే తప్ప నాతో ఆయన మాట్లాడలా. ఓకే ఓకే. అంతే. సో తమన్ గారు మంచి ఆపర్చునిటీ ఇవ్వబోతున్నారన్న వార్త విని చాలా సంతోషపడుతున్నాడు రాజు. అందుకే హ్యాపీగా అన్నం తింటున్నా ఇప్పుడు. హ్యాపీగా అన్నం తింటున్నా? అవునండి. ఇప్పుడు మంచి కడుపు నిండా తింటున్నా? ఇప్పుడు హ్యాపీగా కొంచెం తింటున్నా. పాపం చాలా మంచి కొడుకమ్మా. అంటే కష్టపడితేనే నా వల్ల ఏదైనా, అంటే నా టాలెంట్ కి ఒక గుర్తింపు ఉంటే నన్ను గుర్తించి నాతో వాడించుకుంటేనే జనాలు నేను తింటా అనుకుంటున్నాడు. అదే అమ్మా. ఎంతో మంది, ఇంకా చాలా మంది తల్లిని కష్టపెడుతూ తిండి తనకి పెట్టకపోగా వీళ్ళు తినడము, అడగడము, తాగడము, తిరగడం లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అట్లా కాకుండా ఆయన మంచి పద్ధతులు ఉన్నాడు ఆయన కదా. ఏమంటావు మీ కొడుకుకి చెప్పు ఒకసారి, మీ కొడుకుని ఏమంటావు? బాగా ముద్దొస్తే చిన్నప్పుడు ముద్దాడి ఉంటావు కదా, చెప్పు. కొడతావా ఇట్లా? కొడతావా? కొడతావా ఇట్లా అనే వాళ్ళు కానీ కొడతావా ఎట్లా అని అడుగుతున్నాడు. ఉండనే ఉండదు. జర్రసేపు ముఖం కడగకుంటే, జర్రసేపు తినకుంటే, నేను జర్రసేపు కూడా పానం అంతా గిలిగిలి అవుతుంది. చాలా కష్టపడుతున్నారు మీరిద్దరు. చాలా మంచి ఫ్యూచర్ ఉండాలి, నువ్వు చాలా సంతోషపడాలి, మంచి రోజులు వస్తున్నాయి నీకు కూడా అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అమ్మ మేము కూడా. సరేనా? ప్రతి ఒక్కదానికి తిరుగుతూనే ఉంటారు అన్నమాట ఇట్లా. ఇక ఏడో అంటే ఆడికి మళ్ళీ ఈ భూపాలు దొరికిపోయింది అక్కడ. నీ ఓపికకు మెచ్చుకోవాలి, నిన్ను మొక్కాలి పో. అసలు ఈ ఏజ్లో తల్లికి గింత ఓపిక, పాపం కొడుకుని పట్టుకొని తిరిగి 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 అలిసిపోయి ఉంది. అట్లీస్ట్ ఇక్కడైనా ఒక బ్రేక్ కావాలి. సో డెఫినెట్లీ మంచి సింగర్ రాజు. నేను సింగర్ కాదు, బట్ నేను జడ్జ్మెంట్ ఇస్తున్నాను అనుకోకండి. చాలామంది విని నచ్చి, అంటే మనసుకి తాకుతుంది తన పాట అంటే మంచి సింగర్ అనే కదా అర్థం. కాబట్టి మంచి సింగర్ ఆయన, కాబట్టి ఆయనకు మంచి ఆపర్చునిటీ రావాలి. ప్లీజ్ డూ ఎంకరేజ్ రాజు అని చెప్తాను నేను. చెల్లెలు ఈయన ఏడిచిండ్రు. అవునా? నాడు ఏడవలే, చెల్లెలు ఈయనిద్దరు ఏడిచిండ్రు. చెల్లెకి బాగా ఇష్టమే అన్నంటే. ఓహో, చెల్లెమ్మ పేరేంది? స్వప్న. స్వప్న. స్వప్న అన్న అంటే చాలా ఇష్టం కదా నీకు. మీ అన్నతోని సుమన్ టీవీలో ఈరోజు నీ కోసం పాట పాడిస్తాను నేను. సో అదే పాట ఒకసారి ఫైనల్గా నువ్వు వాడితే చెల్లెమ్మకి కూడా నీకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోదాం మనం. ఓకే, తప్పకుండా. ఓకే, డన్, రెడీ. మల్లె టీకకు పందిరి ఓలే, మసక సీకటిలో ఎన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ, తోబుట్టు రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ. పెద్ద మనిషి వై కూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో, చూసే దారిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు. పెద్ద మనిషి వై కూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో, చూసే దారిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు. అటువంటి నే అన్ననుగాను చెల్లెమ్మ, నీ చిన్ననాటి స్నేహితునమ్మ చెల్లెమ్మ, అడవిలో నా నెమలి ఓలే చెల్లెమ్మ, ఆటలాడుకో పాట పాడుకో చెల్లెమ్మ, మల్లె టీగకు పందిరి ఓలే, మసక సీకటిలో ఎన్నెల ఓలే చెల్లెమ్మ. థ్యాంక్ యూ. అస్సలు అద్భుతంగా ఉంది నిజంగా. ఎందుకే కావచ్చు మీ చెల్లె కూడా అంతగానం బాధపడ్డది, ఇంత ప్రేమగా వాడుతున్నాం ఆయన చెల్లెలు కోసం. కూడా టీవీలలో పెడుతున్నది. నిజంగా రాజుకి చాలా హెల్ప్ అవసరం అందరి నుంచి. మంచి టాలెంటెడ్, ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడే ఒక స్టేజ్ని ఆయనకి కలిపియగలిగితే ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళు ఒక జీవితాన్ని, ఒక ఫ్యామిలీని బాగుపరిచిన వాళ్ళు అవుతారు ఎవరైనా కూడా. సో తప్పకుండా ఈయన టాలెంట్కి, ఈయనకి ఆ సపోర్ట్ రావాలి. దానికోసం మేము కూడా ఏం చేయొచ్చో అవన్నీ చేయడానికి రెడీగా ఉన్నాం.
సో సుమన్ టీవీ తరఫున మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ పెడుతున్నాం మేము. సో రాజుకి మంచి ఆపర్చునిటీస్ డెఫినెట్గా వస్తాయి. ఆల్ ది బెస్ట్ రాజు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మళ్ళీ వెరీ మచ్. తప్పకుండా నువ్వు ఒక మంచి సింగర్ అయిన తర్వాత సుమన్ టీవీకి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఓకే, తప్పకుండా మీ ఇంటర్వ్యూ చేసేస్తా, ఇదే స్టూడియోకి వస్తా. నన్నే ఇంటర్వ్యూ చేసేస్తాడట. మిమ్మల్ని కాదు, నన్ను చేయమని చెప్తున్నా. ఓకే, అప్పుడు మళ్ళీ నేను ఇంటర్వ్యూ ఆ, చేస్తాను. మళ్ళీ Okay? చేయండి. మంచి తిను, మంచి హెల్తీగా ఉండు, మంచి పాటలు పాడుతూ ఉండు ఇట్లా. యాంకర్ ని మార్చకండి, ఎందుకంటే మళ్ళీ గెస్ చేయలేము 3 నెలలు. సరే తప్పకుండా చెప్దాంలే. ఓకే Okay? సరే రాజు, ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.